స్టమక్ క్యాన్సర్. దీని లక్షణాలు ఎలా ఉంటాయి? ఇది ఈ చిత్రంలో కనిపిస్తున్నట్లు పొట్ట లోపల అంటే అన్నకోశం లోపల ఒక గడ్డ లాంటి నిర్మాణం ఏర్పడుతుంది. మొదటది సాధారణ గడ్డగా ఏర్పడి తర్వాత అది క్యాన్సర్ గడ్డగా రూపాంతరం చెందుతుంది. దీని లక్షణాలు: స్టమక్ పెయిన్, పొట్టలో నొప్పి. రెండవ లక్షణం వాంతి అవుతున్నట్లు. మూడవ లక్షణం ఆకలి లేకపోవడం. నాలుగవ లక్షణం సడన్గా బరువు తగ్గడం. ఐదవ లక్షణం విరోచనంలో రక్తం పడడం లేదా తారు రంగులో విరోచనం అవ్వడం. ఇవన్నీ ఈ స్టమక్ క్యాన్సర్ లక్షణాలు. స్టమక్ క్యాన్సర్ వేరు, అంటే అన్నకోశం క్యాన్సర్ వేరు, కోలన్ క్యాన్సర్ వేరు. కడుపులో అలజడిగా ఉంటుంది, వాంతి అవుతున్నట్టు ఫీలింగ్ వస్తుంది, కానీ వాంతి కాదు. దీనికి ప్రధాన కారణాలు ఏంటి అంటే, ఇంట్లో వండిన ఆహారం కాకుండా గానుగ నూనెతో వండిన ఆహారాలు కాకుండా బయట బజార్లో దొరికేటువంటి మిర్చి బజ్జీలు, పునుగులు, గారెలు, వడలు, పూరీలు ఇలాంటివి తినడం వల్ల ఈ క్యాన్సర్ వస్తుంది. వీటిని వీలైనంత వరకు బయట ఆహారాన్ని అవాయిడ్ చేయాలి. సమయానికి ఇంటి ఆహారం భుజించాలి, బయటి ఆహారం భుజించకూడదు. ప్రధానంగా ఈ రోడ్డు ప్రక్కన లేదా చౌకబారు హోటళ్లలో అమ్మేటువంటి ఆహార పదార్థాలు సాధారణ పామాయిల్ నూనెతో వండిన ఆహార పదార్థాలు. ఇది కెమికలైజ్డ్ ఆయిల్, ఒరిజినల్ పామాయిల్ కాదు, అందులో కెమికల్స్ ఉంటాయి. వీటితో వండిన ఆహారం నూనెను కానీ వెన్నను కానీ నెయ్యిని కానీ మళ్ళీ మళ్ళీ కాయకూడదు. కాసినట్లయితే అది కార్సినోజెనిక్, క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు బయట ఆహారం తీసుకోకూడదు. ఏమాత్రం విరోచనం రంగు మారినా, ఆకలి లేకపోయినా, వాంతి అవుతున్నట్లు అనిపించిన వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. తర్వాత ఈ ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు గోరువెచ్చని ఉప్పు నీళ్ళలో నానబెట్టాలి. నానబెట్టినట్లయితే మీ ఆరోగ్యం సక్రమంగా ఉంటుంది. లేదా మీరు విష పదార్థాలు తినవలసి వస్తుంది. ఈ స్టమక్ క్యాన్సర్ కొన్ని లక్షణాలు చూద్దాం. మనము వీలైనంత వరకు పరిశుభ్రమైన ఆహారం తీసుకోవాలి. మూత్రాన్ని కానీ మలాన్ని కానీ ఆపకూడదు. ఆపినట్లయితే దానివల్ల కొన్ని దుష్ప్రభావాలు ఉన్నాయి. కాబట్టి మీరు మీ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకు అంటే ఈనాడు మనకి లభించే ఆహారం విషతుల్యమైన ఆహారం విషయంలో చాలా జాగ్రత్త తీసుకొని మనం బయట ఆహారం భుజించకుండా ఉండాలి. వండే ఆహారాన్ని కూడా 1-2-3 సార్లు కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు కడగాలి. ఉప్పు నీటితో, గోరువెచ్చని నీటితో. ఆనాడే ఆరోగ్యం వస్తుంది. బయటి ఆహారాన్ని వీలైనంత వరకు తినడం మానేయండి. టైంకి ఆహారం భోంచేయండి. నూనెను, నెయ్యిను, వెన్నను పదే పదే కాయకండి. ఒకసారి కాసిన తర్వాత దాన్ని పారేయండి. విష్ ఆల్ ద సక్సెస్. మీరు నన్ను ఎంతగానో అభిమానిస్తున్నందుకు, ఆదరిస్తున్నందుకు నా వీడియోలు ప్రపంచంలోని తెలుగువారు నా వీడియోలు వీక్షిస్తున్నారు. నా యూట్యూబ్ ఛానల్కి ఉన్నటువంటి యూట్యూబ్ స్టూడియోలో ఏ దేశంలో వారు, ఏ వయసు వారు వీక్షిస్తున్నారో నాకు డేటా అంతా లభిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.